NGCC ఈరోజు మనం ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఫర్ 4 years చూడబోతున్నాం వితౌట్ ఫార్ములా. ఇది మన కాన్సెప్ట్. వీటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇక్కడ ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారంటే 20%. వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫ్రాక్షన్ ఫామ్ కన్వర్ట్ చేసుకుంటే 1/4 అయిపోయింది. ఇప్పుడు ఈ వాల్యూను 4తో ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకోండి, 6తో 2 సార్లు మల్టిప్లికేషన్ చేసుకోండి, మనకు వాల్యూ వస్తుంది. 4 5 20, సో 6 5 30 ప్లస్ 150, లాస్ట్ 1 యాడ్ చేసుకొని ఇవన్నీ అడిషన్ చేసుకోండి. 171. సో 171 వాల్యూ 1368. ఇప్పుడు మనకు 4 yearsకి అడుగుతున్నాడు కాబట్టి డిఫరెన్స్ 4 yearsకి ఇచ్చేసి ప్రిన్సిపల్ అడుగుతున్నాడు కాబట్టి 4 years కంటే 5/4 ఇక్కడ ఏది వచ్చింటే దాని పవర్ 4. సో వాల్యూ ఎంత, ఈ వాల్యూ ఎంత అయితే ఇది ఎంత క్యాన్సిలేషన్ చేసుకోండి ఇంటూ 8 times. సో 5/4 ఇంటూ 8 times. 5/4 అన్నారు అనుకోండి 25 square ఇంటూ 8. 25 square అంటే 625 ఇంటూ 8. 8 5 40, 20, 50. సో 5000 rupees ఈజ్ ద ప్రిన్సిపల్. నెక్స్ట్ సేమ్ ఇంతే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25% ఇచ్చాడు. దీన్ని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఫ్రాక్షన్ ఫామ్. 1/4 వస్తుంది, అయిపోయింది. 4తో ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకోండి, 6తో 2 times మల్టిప్లికేషన్ చేసుకోండి. 16 ఇక్కడ 96, లాస్ట్లో 1 యాడ్ చేసేసి అడిషన్ చేసుకోండి. 13 113. సో 113 వాల్యూ 1130 అయితే 4/4 మనకు కావాల్సినటువంటి ప్రిన్సిపల్. 4 years కాబట్టి పవర్ 4 వేసాం. 113 ones, 113 tens. సో 4/4 ఇంటూ 10. 4/4 అన్నారు అనుకోండి 16 square ఇంటూ 10, 2560. ఇది ప్రిన్సిపల్. నెక్స్ట్ రేషియో అనేట రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా ఇచ్చారు. సో 16.66 అనే ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 1/6. సో దీన్ని 4తో ఒకసారి మల్టిప్లై చేసుకోండి, 6తో 2 times మల్టిప్లై చేసుకోండి. 4 6 24, 6 6 36, 216 అవుతుంది. లాస్ట్లో 1 యాడ్ చేసుకోండి. 6 + 4 10 + 1 11, 2 + 4 241. సో 241 వాల్యూ 2410 అయితే సో 6/4 ఇదే మనకు కావాల్సింది. సో ఇంటూ 10 times. సేమ్ ఇక్కడ కూడా అంటే 6/4 ఎంత అవుతుంది, 6/4 అంటే 36 square అవుతుంది. ఇంటూ 10 36 square వాల్యూ ప్లేస్ చేసుకోండి. 36 156 36 6 108 6 3